హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి బియ్యం పిండి గోధుమ పిండి బెల్లంతో అప్పాలు చేసి చూపించబోతున్నానండి. శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈ అప్పాలను 15 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని స్ట్రైనర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక అరకప్పు వరకు గోధుమ పిండి, ఒక అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకొని దీనిని శుభ్రంగా జల్లించుకోవాలండి. ఈ పిండిని జల్లించుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక వేరే గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. మనం అరకప్పు బియ్యం పిండి, అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, మొత్తం కలిపి ఒక కప్పు వరకు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు బెల్లం, అలాగే ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే బెల్లం కరిగిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఒక టీ గరిటె తీసేసుకొని ఈ బెల్లం పాకాన్ని దీంట్లోకి వడపోసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇలా బెల్లం పాకాన్ని వడబోసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసేసుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని బాగా మరిగించుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే బెల్లం పాకం మరిగిపోతుంది కదా, దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి ఉంచుకున్న గోధుమ పిండి, బియ్య పిండి మిశ్రమాన్ని కూడా బెల్లం పాకంలో వేసేసుకొని ఉండలు లేకుండా గబ్బగబ్బా కలుపుకోవాలి. ఈ పిండిని మనం కలుపుతూ ఉంటే దగ్గర అవుతుందండి, ఇంకా గట్టి పడుతుంది కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిండి మొత్తం పాకంలో కలిసిపోయిన తర్వాత ఇలా ముద్దలా చేసేసుకోవాలి. ఇలా ముద్దలా వచ్చిన తర్వాత గరిటతో ఒకసారి కలిపేసేసుకొని ఈ విధంగా పల్చగా అనుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని చల్లారనివ్వాలండి. ఇదిగోండి, ఒక 10 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ పిండి అనేది గోరువెచ్చగా ఉందండి, మరీ వేడిగా లేదు. ఇప్పుడు ఈ గరిటెకున్న పిండిని తీసేసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసేసుకొని ఈ పిండిని చాలా స్మూత్ గా కలుపుకోవాలన్నమాట. చాలా మెత్తగా కలుపుకోవాలండి పిండి అనేది. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేలికి అంటుకోవడం లేదు కదా పిండి అనేది. ఇప్పుడు మనం ఈ పిండి నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని ఈ విధంగా చేతుల మధ్యలో ఇలా గుండ్రంగా చేసేసుకొని బిళ్ళల్లా ఒత్తుకోవాలి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు లో అప్పాలు చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ లో చేసేసుకుంటున్నాను. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి అప్పాలు అనేవి. మరీ పలుచగా కాదు, అలాగని మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న అప్పాన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం పిండి తీసేసుకొని ఇలా 2 చేతుల మధ్యలో ఉండలా చుట్టేసుకొని రౌండ్ గాను ఇలా అరచేతితో ఒత్తామంటే క్రాక్స్ లేకుండా చక్కగా నీట్ గా వస్తాయండి అప్పాలు అనేవి. ఇలా అప్పాలన్నీ చేసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ని హై ఫ్లేమ్ లో వేడి చేసేసుకోవాలి. తర్వాత మంట తగ్గించుకొని మనం ముందుగా చేసి ఉంచుకున్న అప్పాలని ఈ ఆయిల్ లో వేసేసుకోవాలి. ఆయిల్ లో వేసిన వెంటనే కదపకూడదండి, 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. ఇలా 1 నిమిషం దాటిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటతో ఈ విధంగా అప్పాలని 2 వైపులా తిప్పేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక వైపుకి తిరిగి వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు రెండో వైపుకు కూడా తిరిగి వేసేసుకోవాలి. అలా 5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ అప్పాలని వేయించుకోవాలి. అక్కడక్కడ క్రాక్స్ వచ్చాయండి, అయినా ఏం పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇక్కడ అప్పాలు అయితే వేగిపోయాయి కదా, వీటిని ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి విడిపోతుంది. వీటిని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుందాము. అప్పాలని సేమ్ రెండవసారి కూడా ఇలాగే అప్పాలు వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ అప్పాలని వేయించుకోవాలి. ఇలాగే అన్ని అప్పాలని వేయించేసేసుకొని నేనైతే ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నానండి. చాలా సింపుల్ గా ఉండే ఎంతో టేస్టీ అయిన అప్పాలు రెడీ అయిపోయాయండి. ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి. అంతే కాకుండా ఈ అప్పాలని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, అలాగే అమ్మవారికి కానీ లేదా ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా 15 నిమిషాలు గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లంతో ఈ విధంగా చిన్న చిన్న అప్పాలు చేసి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక అప్పం తీసి మీకు విరిపి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ నూనె అనేది అసలు పీల్చలేదండి. చూసారా, ఈజీగా తునిగిపోతున్నాయి కదా అప్పాలు అనేవి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో గోధుమ పిండి, బియ్య పిండితో అప్పాలు తయారు చేసి టెస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేయండి. ఇన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.